హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టొయోటా అర్బన్ క్రూజర్లోని ఆటోమేటిక్ వెహికల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అర్బన్ క్రూజర్ టొయోటాలో 3 వేరియేషన్స్ ఉంటాయండి. మిడిల్, టాప్ అండ్ వచ్చేసి ప్రీమియం. సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది వచ్చేసి మనకి టాప్ అనమాట. అంటే ప్రీమియం కాదు, అంటే ప్రీమియం అంటే దీనికంటే హై రేంజ్. అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు ఇది మిడిల్ వెర్షన్ అనమాట. సో ఇప్పుడు ఈ మిడిల్ వెర్షన్ గురించి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దామండి. ఏ వెర్షన్లో అయినా టచ్ స్క్రీన్ మాత్రం సేమ్గా ఉంటుంది. 7.2 అండి టచ్ స్క్రీన్ వచ్చేసి. దీంట్లో మనకి ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, తర్వాత మనకి కార్ప్లే యాపిల్ కూడా మనం దీంతో మనం యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకు వచ్చేసి 7+ తర్వాత వచ్చే మోడల్స్ ఉన్నాయి చూడండి, అవి మాత్రం కనెక్ట్ అవుతాయి ఐఫోన్లో మాత్రం. ఇది MID అండి, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో మనకి ఇంకా ఫ్యూయల్ ఎంత ఉంది, ఎంత వస్తుందని ప్రజెంట్ మీకు కనిపిస్తుంది కదా 8. ఇంకా అంటే ఇందులో ఉన్న ఫ్యూయల్ ఇంకా 8 కిలోమీటర్ మాత్రం వస్తుంది. సో మీరు దీంట్లో డిగ్రీస్ కూడా చూపిస్తుంది అండ్ మీకు స్పీడ్ ఇవన్నీ మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా. ఇవి AC ఈవెంట్స్ అండి. అండ్ ఇక్కడ మనకి సైడ్కి వచ్చేసరికి గ్లో బాక్స్ అండి. గ్లో బాక్స్ అంటే మనకి కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఏమైనా కూల్గా అయిన ఐస్ క్రీమ్స్ కానీ ఏమైనా ఐటమ్స్ అంటే దీంట్లో పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి టూల్ కిట్ లాంటి బాక్స్ అండి. ఇది మనకి మిడిల్ రూఫ్ లైట్ అండి. ఇది ఫ్రంట్ అండి, ఇది ఆన్ ఆఫ్ అండి. ఇదేంటంటే మనకి కో ప్యాసింజర్ సన్వీజర్ అండి. సో ఇది మిర్రర్. ఇక స్పీకర్స్ విషయానికి వస్తే 4 స్పీకర్స్ 2 ట్విటర్స్ ఉంటాయండి. సో ఈ 4 స్పీకర్స్ కూడా డోర్స్కే ఉంటాయి. ఇక సీటింగ్ విషయానికి వస్తే 5 సీటర్ అండి అర్బన్ క్రూజర్. అండ్ ఇదేమో మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ అవ్వడానికి. ఇది ఆటో ట్రాన్స్మిషన్ కాబట్టి ఓన్లీ మనకి బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే ఉంటాయి. డ్రైవర్ డోర్కి వచ్చేసి యాజ్ యూజువల్గా మనకి 4 పవర్ విండోస్కి సంబంధించిన బటన్స్ ఇచ్చారండి. అండ్ అది వచ్చేసి డోర్ లాక్ అండి మనకి. అండ్ ఈ బటన్స్ వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ ఉన్న ORVM అండి, రైట్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్, దీనికి సంబంధించిన ఫంక్షన్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ మనం స్టీరింగ్ మీద చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి రైట్ సైడ్లో కనిపించేది క్రూజ్ కంట్రోల్ అండి. క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం 40 కిలోమీటర్ కంటే ఎక్కువ స్పీడ్ పోతున్నప్పుడు మనకి అది మనకి యాక్సిలరేటర్ మీద కాలు వేయకుండా మనం ఓన్లీ స్టీరింగ్ తోటి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దానికి అక్కడ ప్లస్ ఉంటుంది కదా, కావాలంటే ఎక్కువ స్పీడ్ పోవాలంటే ప్లస్, లేదంటే మనకి వద్దు మైనస్ కావాలంటే మైనస్, లేదు అసలు అది ఏంది కాకుండా బ్రేక్ మీద కాల్సిన వెళ్తుంది, లేకపోతే క్యాన్సిల్ బటన్ మీద నొక్కినా కానీ ఆ క్రూజ్ కంట్రోల్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. అండ్ ఇక లెఫ్ట్ సైడ్ వచ్చి చూసినట్లయితే మనకి వాల్యూమ్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. తర్వాత మనకి సాంగ్ అనేది మార్చుకోవడమా లేదా ఇట్లా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఉంటుంది. అండ్ పైన వచ్చేసి మీకు మ్యూట్ అనే ఆప్షన్ ఐడియా ఉంది కదా, సో అవి ఉంటాయండి ఈ లెఫ్ట్ సైడ్. అండ్ ఇక్కడ మనం ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయడం అండ్ కట్ చేయడం, స్పీకర్లో పెట్టడం, ఇది ఆప్షన్స్ అండి. ఇక ఇది మనం అనుకున్నట్టు 80 అని చెప్పే కదండి ఆటో ట్రాన్స్మిషన్. సో దీని గురించి ఒక సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తారు. అర్బన్ క్రూజర్ దాంట్లో ఆటోమేటిక్ హైబ్రిడ్ టెక్నాలజీ కాబట్టి దాంట్లో OD ఫీచర్ వస్తుంది. దాంట్లో వచ్చే గేర్ బాక్స్ వచ్చేసి AMT కాదు, AT జస్ట్ ఆటో ట్రాన్స్మిషన్లో మనకు గేర్ రేషియోస్ ఉంటాయి. ఈ OD ఫీచర్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకు స్లిప్పరీ రోడ్స్ కానీ మనకు నార్మల్ ఈ చిన్న చిన్న గుంటలు ఉన్న రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్స్లలో వెళ్ళినప్పుడు మనకు ఇంజన్ నుంచి వచ్చే పవర్ ఎక్సెస్ పవర్ వచ్చేసి మనకు వేస్టేజ్ కాకుండా ఎంత పవర్ అయితే వస్తుందో అంత మనకు యూజ్ అవ్వడానికి ఆటో ట్రాన్స్మిషన్లో OD అనే ఆప్షన్ ఇచ్చారు, ఫీచర్ ఇచ్చారు. ఈ OD బటన్ ప్రెస్ చేయగానే మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది OD ఆన్ అయిందని. OD అంటే ఓవర్ డ్రైవ్ కాకుండా కంట్రోల్ చేస్తుంది గేర్ బాక్స్ని. దానివల్ల ఏంటిదంటే మనకు ఎక్కడ వెహికల్ స్టక్ అయినా కానీ ఏదైనా కూడా ఈ 2 వీల్స్కి మనకు పవర్ అనేది ప్రాపర్గా వెళ్ళి సేమ్ అంటే స్పీడ్ మెయింటైన్ చేస్తూ మనకి వెహికల్ గెట్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ కూడా మనకు ఆగిపోయేందుకు వీలుండదు. ఈ ఎస్పెషల్లీ ఆటోమేటిక్ వెహికల్లో ఈ OD ఫీచర్ వల్ల ఇది బెనిఫిట్. దీనివల్ల ఏంటంటే ప్రాపర్ పవర్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ బ్రదర్. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఈ బూట్ స్పేస్ వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే 328 లీటర్స్ అండి బూట్ స్పేస్ మొత్తం. సో ఇక్కడ మనకి బూట్ స్పేస్ లైట్ కూడా ఇచ్చారు. ఈ కవర్ వచ్చేసి టూల్ కిట్ అండి. అండ్ మనకి ఇది చూసినట్లయితే ఇక్కడ స్టెపెన్ అండి, దానికి సంబంధించిన టూల్స్ కిట్. ఇక అలోవీల్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మిడిల్ వర్షన్ అండి. టాప్ హ్యాండ్కి మాత్రం డ్యూయల్ టోన్ వస్తుంది, దీనికి మాత్రం సింగిల్. బేసిక్లో మాత్రం అలోవీల్స్ రావండి. ఈ సైజ్ వచ్చేసి 16 ఇంచెస్ సైజ్ అండి. సో ఇక్కడ స్టాఫ్ వచ్చేసి ఏంటంటే మనకి యాక్సెసరీస్ రెడీ చేస్తున్నారు.
సో ఇంతసేపు మీరు ఈ వెహికల్ చూసారు కదా, ఇదే వెహికల్ డెలివరీ కూడా ఉంది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా చూద్దాం.